గెలిచాం గెలిచామన్నారు ఇరాన్. లాస్ట్ కి ఎర్రిపప్పలవుతున్నారు. ఈ వార్ స్టార్ట్ అవ్వక ముందు ఇరాన్ లో రెజిమ్ చేంజ్ అయిన తర్వాత షా పెహల్వి గవర్నమెంట్ వస్తుందనేసి చాలా టామ్ చేశారు. కానీ వార్ లో మనకేం తెలిసింది? ఒక బయట నుంచి వచ్చిన నాయకుడు ఇరాన్ ని పాలించలేడు, ఎవరైనా ఉంటే అది దేశం లోపల నుండే రావాలి అనేసి. అందుకే అమెరికా ఇరాన్ ప్రెసిడెంట్ ని చంపకుండా వదిలేసిందనమాట. ఎందుకంటే అమెరికాకు తెలుసు ఇప్పుడు సీజ్ ఫైర్ అయిన తర్వాత ఇరాన్ ని కంట్రోల్ చేయాలి అంటే, అండ్ అమెరికా మాట వినేవాడు ఒకడున్నాడు, వాడే ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెస్కియాన్. అమెరికా మాట వినమంటే అమెరికా చెప్పిందంతా వినడం కాదు, అమెరికాకి వీళ్ళకి మధ్య జరిగిన ఒప్పందాన్ని ఆయన ఒప్పుకుంటే దేశమంతా ఒప్పుకుంటుందని అర్థం. ఇప్పుడు ఈ మసూద్ పెజెస్కియాకి అండ్ ఐఆర్జీసీ లీడర్ అయిన అహ్మద్ వహేదీకి పడడం లేదనమాట. ఐఆర్జీసీ చీఫ్ ఏమంటున్నాడు, యుద్ధం అనేది గ్రౌండ్ లో గెలవాలి అనేసి. కానీ వీళ్ళేమంటున్నారు, లేదు లేదు మనం మాటలతో దీన్ని కూల్ చేసేద్దామని సొల్లు చెప్తున్నారు. ఇప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ మాటల మీద ఈ యుద్ధం అనేది ఆగిపోతే దాన్ని ప్రపంచమంతా యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఐఆర్జీసీ మాత్రం యాక్సెప్ట్ చేయదు. ఐఆర్జీసీ చెప్పిందే జరిగింది అనుకోండి, దాన్ని ప్రపంచం యాక్సెప్ట్ చేయదు అనమాట. అందుకు వీళ్ళకి పడట్లేదు, లోపల చాలా కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నాయి. ఈ రెజిమ్ చేంజ్ అనేది ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ నుండి జరుగుతుంది అనమాట ఇప్పుడు. అందుకే సీజ్ ఫైర్ ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేదు అనమాట.